హలో ఫ్రెండ్స్, నేను మీ భార్గవి అండి, భార్గవి వ్లాగ్స్. యాక్చువల్గా నేను మెంతికూర ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను. ఇది తెలంగాణ బాగా తింటారు ఇష్టంగా. సో నేను దానికి 3 ఆలుగడ్డ, 3 టమాటో అండ్ 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి అండ్ కరివేపాకు తీసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకొని కడిగి నీట్గా పెట్టుకున్నాను అనమాట. మెంతం కూర వచ్చి 4 కట్టలు, చిన్న మెంతాకు ఉంటారు కదా, అది 4 కట్టలు తీసుకున్నానండి. అది తీసుకుని జీలకర్ర తురిమేసి వాటిని ఆకులన్నీ తీసేసి దాన్ని వాటర్లో నీట్గా 4 to 5 టైమ్స్, మట్టి అంత డస్ట్ ఉంటుంది కదా, అవి ఇదంతా తీసేసి నీట్గా పెట్టుకున్నాను పక్కన. సో ఇలాగ నేను తాలింపు కావాలి, జీలకర్ర, శనగపప్పు అంటారు, శనగపప్పు ఫ్లేవర్ కోసం, శనగపప్పు ఫ్లేవర్ ఉంటుంది. సో శనగదాల్ అంటారు కదా, సో దాన్ని కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసేసి బాగా మిక్స్ చేసి బాగా వేయించేసాను కూడా. లైట్గా అంటే ఓవర్గా కాదు, లైట్గా దూరంగా ఉన్నప్పుడే మనం ఆలుగడ్డ వేసేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువగా మళ్ళీ కర్రీకి ఎక్కువ వేగిపోతే టేస్ట్ వేరే రకంగా ఉంటుంది మళ్ళీ. అందుకోసమని కొంచెం దూరంగా వేగినప్పుడు ఆలు వేసేసి వేగిస్తూ ఉండాలి. ఈ లోపల అందులో పసుపు యాడ్ చేసేసుకొని ఇంకొంచెంసేపు వేగనివ్వాలి. వేగనిచ్చేసుకున్నాక టమాటా 3 సైజు తీసుకున్నాను కదండి, 3 మీడియం సైజు, అవి చాలా సన్నగా ఇలా వీడియో చూపించిన విధంగా చిన్న చిన్న సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఈ సైజులో కట్ చేసి పెట్టుకుంటేనే ఈ కర్రీకి ఎంత టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే అది టమాటా పైన వచ్చే ఒక లేయర్ ఉంటుంది కదా, అది ఊరికి తినేటప్పుడు అడ్డం పడకుండా అలా ఉంటుంది. చిన్న చిన్న కట్ చేస్తే బాగా వేగిపోయి అంత మనకేమి ఇబ్బందిగా అనిపించదు. ఈ కర్రీ ఇలా చేస్తే టేస్ట్ చాలా ఉంటుంది అనమాట. సో ఇవి టమాటాలు, ఆలు బాగా ఇంకా మగ్గే వరకు, టమాటో గుజ్జు వచ్చి అది కొంచెం పేస్ట్ గ్రేవీ టైప్లో అయ్యే వరకు ఉంచుకొని అప్పుడు దగ్గర అయిపోయే వరకు పెట్టుకోవాలి. ఈ లోపల కడిగి పెట్టుకున్నాను కదండి మెంతాకుని, అవి చూపిస్తున్నాను నీకు. యాక్చువల్గా ఇవి చూపించి కడిగేసి అనమాట, కడిగేసి పెట్టుకున్నాను. తర్వాత నేను అందులో కారం వేసేసుకున్నాను అనమాట, సాల్ట్ కారం యాడ్ చేసేసుకున్నాను. కొంచెంసేపు సాల్ట్ వేసి వేగినాక అప్పుడు కారం యాడ్ చేశాను అనమాట. సో కారం అంతా యాడ్ చేసుకున్నాక ఆకు వేసుకుంటే బాగుంటుంది. ముందే వేసేసుకుంటే ఏమంటారు, కారానికి ఆకులు కొంచెంగా ఉక్కకుండా పచ్చి వాసన అదో మాదిరిగా ఉంటుంది. ఆల్రెడీ మెంతాకంటే కొంచెం చిన్న మెంతాకన్నా పెద్ద మెంతాకైనా చేదుగానే ఉంటుంది కదా. సో అందుకని కొంచెం కారం ఆలుగడ్డ కొంచెం కారం ఉప్పు పట్టుకున్నాక అప్పుడు కొంచెం దగ్గర అయ్యే వరకు వేసుకొని అప్పుడు ఈ ఆకులన్నీ వేసుకుంటే మెంతాకుని యాడ్ చేసుకోవాలి. మేతి ఆకుని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఆ ఆయిల్లోనే నన్నునే బాగా వేగనిచ్చేయాలన్నమాట. సో ఆకులన్నీ ఇలా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది మొత్తం ఆ ఫ్లేవర్ మెంతాకును అందులో వేసాక చూడండి, వేగుతున్నప్పుడు ఎంత మంచి ఫ్లేవర్, ఎంత మంచి టేస్ట్ వచ్చిందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు చాలా నచ్చింది. సో ఇంత బాగా కుదిరిందో, నేను నైట్ చేశాను యాక్చువల్గా. ఆ వీడియో ఎడిటింగ్ అన్నీ చేసేసి మీకు పెట్టేసరికి నెక్స్ట్ డే అవుతుంది కదండి. సో వెంటనే పెట్టాము కదా వీడియోస్. సో ఈ రకంగా దగ్గర అయ్యేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా అండి, ఎందుకంటే పచ్చి వాసన పోవాలి కదా. అందుకని మెంతాకు కూడా బాగా బాయిల్ అవుతుంది, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఆ చేదు అనేది కూడా నార్మల్గా స్టేజ్కి వస్తుంది కదా, అప్పుడు బాగుంటుందని ఇలా వాటర్ యాడ్ చేసుకుని దగ్గర దమ్మయ్యే వరకు ఉంచుకున్నానండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.